They are called the five functions which have the five organs in our body called గ్రాస్ ఆర్గన్స్. కర్మేంద్రియములు అని అంటారు. ఇట్లనే 5 కర్మేంద్రియములు పుట్టినాయి అండి. దేని నుంచి పుట్టినాయి? ఫ్రమ్ రజస్ అండ్ తమస్ పుట్ టుగెదర్, బికాస్ దే షుడ్ హ్యావ్ దేర్ functions seated in matter. Matter and force put together gave birth to these things. కనుక రజస్తమస్సుల సమ్మేళనముచే ఇవి పుట్టినవి. సో రజస్ అండ్ తమస్ gave birth to these organs. And we have 5 organs produced purely by rajas without the touch of tamas. Rajas, pure rajas gave birth to 5 sense organs. జ్ఞానేంద్రియములు 5ను. ఇందాకటివే కర్మేంద్రియములు, ఇవి జ్ఞానేంద్రియములు. వన్ ఈజ్ సైట్, చూసినట్టు శక్తి. మనం ఏమంటాం దీన్ని? ఐస్ అంటాం. 2 హియరింగ్, దీన్ని ఏమంటాం? ఇయర్స్ అంటాం. చూచుట, వినుట. 3 వాసన చూచుట, స్మెల్, దీన్ని ఏమంటాం? నోస్ అంటాం. 4 టేస్ట్, రుచి చూచుట, ఎన్ని? టంగ్ అంటాం. 5 టచ్, అంటే స్పర్శ తెలియట, సెన్స్ ఆఫ్ టచ్, దీన్ని ఏమంటాం? స్కిన్ అంటాం. ఈ 5ను జ్ఞానేంద్రియములు అనబడును. కన్నులు, చెవులు, ముక్కు, నాలిక, చర్మము. అండ్ హియర్ యూ ఫైండ్ like this a contact point between gross organs and sense organs, that is the tongue. For speech it is the organ, and for taste also it is the organ. Come on, చూస్తారా? అంటే కర్మేంద్రియములలో సంభాషణకును, జ్ఞానేంద్రియములలో రుచికిని. సో among the gross organs the tongue is used for the taste, for the speech. In sense organs it is used for taste. So it has a double function, double role to play. Yeah, dual role. And there is what is called manas, working through all these 5. ఏది? ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి కర్మేంద్రియములలోకి జ్ఞానేంద్రియములలోకి వచ్చేది కనుక అది చెప్పుకున్నాం. వస్తున్నాం. ఇప్పుడు దీనికి మనస్సు అనేది, మనస్ అనేటువంటిది ఈ 5 ఇంద్రియముల నుండి పనిచేస్తూ ఉన్నది. ఇట్ ఈస్ ది వన్ మనస్ దట్ ఈస్ ఫంక్షనింగ్ త్రూ ఆల్ దీస్ 5 సెన్స్ ఆర్గన్స్. సో నో సెన్స్ ఆర్గన్ ఈజ్ ఫంక్షనింగ్, మనస్ ఈజ్ ఫంక్షనింగ్ త్రూ ది సెన్స్ ఆర్గన్స్. Just as the radio
is functioning through the radio set. No physical part of the radio set is radio. It is only a receiver. The senses are only receivers, whereas the mind is functioning through them. అందుకనే భగవద్గీతలో 15వ అధ్యాయంలో ఏమంటాడు, ఇవన్నీ కూడా 5 ఇంద్రియములు కూడా మనశ్శష్టములు అన్నాడు. అంటే these 5 petals of the flower have the mind as their 6th principle or the stalk of the flower. మనశ్శష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కరిష్యతి. తెల్లవారుతామని మనం చదువుకుంటున్నాం. మనశ్శష్టములు అయినటువంటి ఇంద్రియములు ప్రకృతిలో పనిచేస్తూ ఉంటే వాటిని లాగుతూ ఉన్నది. సో ది మైండ్ ఈజ్ ది 6th ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్ దీస్ 5. అది రజస్ లోంచి పుట్టినండి. ఏది మనస్. మనస్ ఆల్సో ఈజ్ ఫ్రమ్ రజస్, బట్ ఇట్ హ్యాస్ మెనీ లేయర్స్. Tomorrow's lesson will give us what manas is. So we'll stop it here. Hidden and which is to be properly understood, which is not exposed. For example, the fertilization of a flower is an occult process. The flower becoming a fruit is an occult process. The seed germinating into a tree is an occult process. Occult means something hidden. So, mind. But day before yesterday, we have half done explanation of the 4 Vedas. That is, అవును, అది దీంట్లోకి వస్తుంది. సగంలో అయిపోయింది, దీంట్లోకి వస్తుంది. ఎస్, ఆవేళ మొన్న ఈ పాఠం లేదు కనుక we didn't take up occult anatomy the day before yesterday. Therefore, we added this also to general knowledge. But this comes under occult anatomy. No, this is occult anatomy. Huh? This is occult anatomy. Occult anatomy class. Rigveda means word. Word uttered vocally. Word or voice. Word uttered through vocal cords అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఋగ్వేద. మన కంఠధ్వనితో మాట్లాడుతున్నటువంటి వాక్కుని ఋగ్వేదం అంటారు. దానికి మూలమైనటువంటి ప్రాణ సామవేద. దట్ మీన్స్ respiration and the pulsation that causes respiration. అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసములను కలిగించు స్పందనము ప్రాణము. దానినే సామవేదము అనేది. సామ మీన్స్ సాంగ్. దిస్ ఈస్ కాల్డ్ ది సాంగ్ ఆఫ్ విజ్డమ్. యజుర్వేద యజుస్సు అనగా యజ్ఞము చేయు విధానము ఆ మాటకు అర్థం. ది వర్డ్ యజుస్ మీన్స్ ది ప్లాన్ టు కండక్ట్ ఏ రిచువల్. So, the volume Yajurveda contains
ది డీటెయిల్స్ ఆఫ్ ది ప్లాన్ ఆఫ్ హౌ టు కండక్ట్ రిచువల్స్. కనుక యజుర్వేదమునందు ఏముండును? యజ్ఞమును ఆచరించు విధాన మంత్రములు ఉండును. అవును, అంటే యజుర్వేదానికి సంబంధించినటువంటి వద్దాం కొంచెం కన్ఫ్యూషన్ అవుతాయి వీటిలో కలిపి. ఇదైన తర్వాత అడగండి, క్లాస్ అవగా చూద్దాం. అంటే శృతి స్మృతి అనేవి ముందు తెలియాలి. తెలిసాక శృతి అనే దాని మీద శ్రౌత అనే పదం వస్తుంది, స్మృతి అనే పదం మీద స్మార్త అనే పదం వస్తుంది. అంటే కొంచెం కాంప్లికేటెడ్. ఇక్కడ యజుస్ ఆర్ యజుర్ మీన్స్ ది ప్లాన్ ఆఫ్ ది రిచువల్, హౌ టు కండక్ట్ ది రిచువల్. అవన్నీ యజ్ఞంలో ఎవడెక్కడ కూర్చోవాలి, ఏ ఏ ద్రవ్యములు పట్టుకొని రావాలి, ఎలాగ ఆచరించాలి, దాన్ని యజుస్సు అని అంటారు. సో హౌ టు అరేంజ్ ది సీట్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఏ రిచువల్ సాక్రిఫైస్ యజ్ఞ, అండ్ who are the officers in the ritual, what are they to do, and how they have to behave, what they should utter. This detail is called yajus. So this is the plan of the ritual, Yajurveda. But esoterically, అనగా అసలైన అర్థమున అంతరార్థమున, it means the plan. What is it that is planning in us? Mind. Mano Yajurveda. Yajurveda means the mind. Because with these implements we are doing those acts and compiling those volumes outside. లోపల జరుగుతున్న ఈ ఋగ్వేదంతో ఆ ఋగ్వేదాన్ని ఉచ్చరిస్తున్నాం. ఋషులు ఈ లోపల ఉన్న ఋగ్వేదాన్ని చూచి ఆ ఋగ్వేదాన్ని దర్శించారు, ఈ యజుర్వేదాన్ని చూచి ఆ యజుర్వేదాన్ని దర్శించారు. అది ఈ సామవేదాన్ని చూచి ఈ యజుర్వేదాన్ని చూచి ఆ యజుర్వేదాన్ని దర్శించారు. సో ది త్రీ వేదాస్ ఆర్ ఇన్సైడ్ యాజ్ ప్రిన్సిపల్స్, and they have given us discourses in the books outside about these inside principles. అంటే ఈ లోపలనే ఉన్నటువంటి మూడు వేదములకు, లోపలనే ఉన్న మూడు వేదములకు వెలుపల వివరణ రూపములుగా మంత్రములు, శాస్త్రము, గ్రంథములు దర్శింపబడినవి. సో ది వేదాస్ ఎగ్జిస్టెడ్ లాంగ్ బిఫోర్ ది వేదిక్ బుక్స్ వర్ రిటెన్, బికాస్ దే ఎగ్జిస్ట్ ఇన్ us. And for the three Vedas that exist in us, there is an externalization in the form of mantrams, explanations, and commentaries, and finally in the form of volumes of books. కనుక వేదములు నిజముగా ఉన్నది మీలోను, వానికి ప్రతీకలైన వేద గ్రంథములు వెలుపలను ఉన్నవి. ఇది మనకు వేదశాస్త్రం చెప్పేది. వేదములు నిజముగా ఉన్నది మీలో, వేద గ్రంథములు వెలుపలను ఉన్నవి. ఇది మనకు వేదశాస్త్రం చెప్పేది. వేదములు నిజముగా ఉన్నది మీలో, మీ చుట్టూనున్న సృష్టిలో. అదంతా కూడా మీలాంటిదే కదా. సో వేదాస్ ఎగ్జిస్ట్ ఇన్ యూ అండ్ ఇన్ ది క్రియేషన్ అరౌండ్ యూ
the form of the laws of creation. సృష్టి ధర్మములుగా ది లాస్ ఆఫ్ క్రియేషన్ వ్రాయక ముందు నుండి అవి ఉన్నవి, మనము లేకముందు నుండి కూడా అవి ఉన్నవి. మనం వాని ప్రకారమే ఉద్భవించాం. బిఫోర్ ది బుక్స్ వర్ రిటన్, ది ప్రిన్సిపల్స్, ది లాస్ వర్ దేర్ ఇన్ us. Before we were born, the laws was there through which we were born. కనుక ఇవి చెట్లు చిగిర్చి ఎప్పటికప్పుడు కొత్తగా ఆకులు వేస్తున్నట్లు సృష్టిలో ఈ ధర్మములు జీవరాశులుగా ప్రకృతిగా వ్యక్తం అవుతూ ఉంటాయి. Just as the trees sprout and put forth their leaves and foliage again and again always, the Vedas put forth the working out of these laws in terms of the activity of the whole creation. కనుక చెట్లు ఎప్పటికప్పుడు ఆకులు వేస్తూ ఉంటే దానివల్ల చెట్టు అని మనకు తెలుస్తుంది. అలాగే ఈ సృష్టి ఇందులో ఉన్న ధర్మాలు ఉండటం వల్ల ఆ లోపల ఉన్న వేదాలని చెప్పి ఋషులకి తెలిసింది. Because the tree is sprouting and giving out leaves continuously, we know that it is a tree. Similarly, because the whole creation is systematically coming out, the rishis saw that there was Veda as the undercurrent. So Veda is wisdom. అంటే ఇది మొత్తం అంతా రాసుకుంటాం. మీకే కాదు, నాకు సాధ్యం కాదు, ఎవరికీ సాధ్యం కాదు. చెప్పుకోవాల్సిందే, వినవలసిందే, లోపల స్థిరపడవలసిందే. All this cannot be put on paper or even cassette. No one can do it, but we can feel it. We can habituate our consciousness to make this true to the consciousness. మనం అదిగా ఉండటమే గాని దాన్ని మనం నేర్చుకుంటాం ఉండదు. దాని చుట్టూ ఉన్న వాటిని నేర్చుకుంటాం మాత్రమే ఉంటుంది. టు లెర్న్ ఇట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. You can learn about it. You cannot learn it because you have to become that. What we learn is about it and not itself. మనం అది అవటమే కానీ దాన్ని నేర్చుకుంటాం అనేది ఎన్నడూ ఉండదు, సాధ్యం కాదు. ఏ విధంగా ఒక ఇనప ముక్కకి అయస్కాంతం అనేటువంటి దాని గురించి రాసిన పుస్తకాన్ని దాన్ని ఎత్తున పెట్టినట్లయితే ఇనుప ముక్క అయస్కాంతం అవదు. కానీ ఇనుము అయస్కాంతం అవటమే సాధ్యం కానీ స్పర్శ వల్ల ఇనుమునకు అయస్కాంతత్వం తెలియట సాధ్యం కాదు. చూసారా? ఐరన్ పీస్ కెనాట్ నో వాట్ మ్యాగ్నెట్ ఈజ్, బట్ ఇట్ కెన్ బికమ్ ఏ మ్యాగ్నెట్. So it is only possible for the iron piece to become a magnet. It is never possible to know what magnet is. అదే విధముగా జ్ఞానమనగానేమి వేదమనగానేమి మనకు తెలియట సాధ్యము కాదు, మనం అది అగుట సాధ్యం. In the same way, it is not at all possible any day to know what is knowledge, what is knowable, what is to be known. You can know about it, you cannot know it, but you can become that. This is what is called transformation. Transformation. అనగా
జీవుడు పరబ్రహ్మమగుట, జీవుడు దేవుడగుట సత్యం, ఇంకోటి కాదు. జీవుడికి దేవుడిని గురించి తెలుసుకుంటే ఈ మతాలు గీతాలు ఈ దస్త్రాలని మిగులుతాయి, అంతకంటే మిగిలేదేం లేదు. ప్రిలిమినరీ వర్క్ కి పనికి వస్తాయి, తెలుసుకునేంత ఇల్లు అలకటం కానీ పండగ చేసుకుంటానికి కావు. ఆల్ దీస్ డిస్కోర్సెస్, all these books and explanations, everything, they are about it, but they cannot make you that. You can make the preliminaries and pave the way by reading these books and knowing things, but you have to become that by virtue of your own aptitude, effort, and there is a peculiar process. There is only one process for transformation. There is no second process any day, anywhere on this earth or on any planet. అనగా నీవు అది అగుట అనుటకు ఈ సృష్టిలో ఏనాడైనను ఒకే ఒక పద్ధతి ఉన్నది, రెండవ పద్ధతి పుట్టలేదు ఈ రోజు వరకు. Those who have known that one method, they have given it to their disciples with much material to make things understandable. కనుక అది ఆ మార్గము తెలిసిన వారు మార్గమును గూర్చిన గ్రంథజాలముతో కూడా మార్గమును తమ తమ శిష్యులకు సంప్రదాయముగా ఇచ్చి ఉన్నారు. ఆప్తవచనం అంటారు. దట్ ఈస్ కాల్డ్ ది వర్డ్ given by a well-wisher. So religion differs from religion because much is spoken about the method to become that. But the actual method, if it is rightly practiced by any religion, it must be the same, not even similar. కనుక ఒక మతము ఇంకొక మతమునకు ఉన్న భేదములు దానిని గూర్చిన వివరణ విషయమునందు పుట్టినవి గాని మార్గము అవలంబన అనేది రెండవది ఉండుటకు వీలు లేదు. ఒకటే మార్గం ఉన్నది ఎన్ని లక్షల సంవత్సరముల నుంచి. సింప్లీ దట్ మెథడ్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఆ పద్ధతి ఈ రకంగా ఉంటుంది. యూ హ్యావ్ టు యూజ్ ది 3 Vedas. దట్ ఈస్ place the mind upon your respiration. First step. ఒకే ఒక మార్గము చెప్పబడును. అందులో మొదటి స్టెప్ ఏమిటి? మనస్సును నీ శ్వాస పైన ఉంచుము. ఎట్లాగండి ఉంచేది శ్వాస పైన మనస్సును? అంటే శ్వాసను మనస్సుతో గమనించుట ప్రారంభించుము. బిగిన్ టు అబ్జర్వ్ యువర్ రెస్పిరేషన్. యూ కెన్ అబ్జర్వ్ ఓన్లీ విత్ ది మైండ్. యూ కాంట్ అబ్జర్వ్ విత్ ఇయర్ ఆర్ నోస్ ఆర్ ఎనీథింగ్. అబ్జర్వ్ మీన్స్ ఓన్లీ విత్ ది మైండ్ అండ్ నథింగ్ ఎల్స్. యూ కాంట్ అబ్జర్వ్ ఇట్ విత్ ది లెగ్ ఆర్ హ్యాండ్. మనస్సును శ్వాస పైన ఉంచుము అంటే శ్వాసను గమనించుతూ కొంతకాలం గడుపుతుండుము. ఎవ్రీ డే స్పెండ్ సమ్ టైమ్ మేకింగ్ ఎన్ అబ్జర్వేషన్ ఆఫ్ యువర్ రెస్పిరేషన్. అనగా అబ్జర్వ్ ది మూవ్మెంట్స్ that are taking place while your breathing is taking place. శ్వాస జరుగుతుండగా కలుగుతున్న కదలికలను గమనించుకొనుచుండుము. What are you to do for this? You have to sit calmly at a place. First of all, ప్రశాంతముగా కదలక ఒక చోట కూర్చుండుట మొదట అభ్యసించవలెను. అంటే మనం ముందు నుంచి వెనక్కి ఎడుతున్నాం ప్రాక్టీస్ అర్థం అవటానికి.
We are going backwards in the steps of practice to make it understand better. Kanuka, you have to select a place which is clean and having pure surroundings. శుచిగా ఉన్నటువంటి పవిత్రముగా ఉన్నటువంటి ఒక వాతావరణము గల ప్రదేశమును ఎన్నుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ది ప్లేస్ వేర్ వీఆర్ ప్లేస్డ్ నౌ ఫర్ దీస్ 2 weeks. ఉదాహరణకు ఈ 2 వారాలు ఎందుకు విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చాము, వచ్చిన రోజున ఇదేం ప్రయాణం రా బాబు అని కొంతమందికి అనిపించి ఉండవచ్చు. కానీ ఎందుకు వచ్చామో కొంచెం శ్రద్ధ ఉన్న వాళ్ళకి తర్వాత తెలుస్తుంది. సో వై వీ హ్యావ్ కమ్ ఆల్ ది వే ఇన్ బసెస్ అండ్ ట్రైన్స్? ఇట్ ఈస్ ఎ స్ట్రెయిన్ టు కమ్ హియర్, బట్ వాట్ ఫర్ వీ హ్యావ్ కమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ దిస్. ఇఫ్ వీ డూ దిస్, అవర్ పర్పస్ ఈజ్ ఫుల్ఫిల్డ్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్. అది తెలిసేది. అదే ఒకటి స్ట్రెయిన్ మిగులుతుంది. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఫస్ట్ టు సెలెక్ట్ ఏ ప్లేస్ విచ్ ఈస్ క్లీన్ అండ్ ప్యూర్ అండ్ కామ్. ప్రశాంతముగాను శుచిగాను పవిత్రముగాను ఉన్న ప్రదేశము ఎన్నుకొని, శుచౌ దేశే ప్రతిష్టాప్య అన్నారు భగవద్గీతలో. అప్పుడు సుఖముగా ఉన్న ఒక స్థిరమైన ఆసనమును ఎన్నుకొనవలెను. Select a posture which is convenient and comfortable to your constitution. So, don't prescribe Padmasana to all. Sukhasana. Let everyone start his own condition as the starting point. And then he should better himself. The reaching goal must be the same, but the starting point need not be the same. ఏమండి, అందరూ కూడా పద్మాసనంలో కదలకుండా అరగంట కూర్చోండి అని అనుకోండి, ఒక్కోడి కాళ్ళు కట్టెలలో అయిపోతాయి, కూలీలు పెట్టి మళ్ళీ తీయించాలి. తర్వాత మోకాల్లో కటకట టకటగా అంటూ ఉంటే వీడు మనస్సు నిలబడేదేముంది, లాగుతూ ఉంటుంది. అందుకని అలా బలవంతం చేయకండి. గురువు గారు శిష్యులందరినీ బూట్ల షాపుకి తీసుకెళ్లి అందరికీ తన ఆదిలో బూట్లు కొనిపెడితే ఎట్లా ఉంటుంది? An Oriental Guru for the first time went to the Occident. He asked people to come to initiation and asked them to come by 4 a.m. He thought it was like India. And one of them fellows asked, "Can we have our breakfast and come?" He said, "No, no. That is a great sin. It is a crime," he said. Then the disciples came with appetite and hunger in the morning and were sitting like hounds. The Guru said, "Close your eyes." Closed. He was about to tell them Guru Brahma and said, "What do you see?" They said, 2 slices of bread with some butter in between. So, one should not be foolish. So, select a place and select a posture which is convenient to the fellow. You start with the stage of the fellow. Then let him sit down upon some soft, comfortable place.